రైట్, వీ విల్ కంక్లూడ్. ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. పావుర స్వరం ఏంటి? పావుర స్వరం అన్నాం కదా. ఇప్పుడు పావుర స్వరం ఏంటి? ఏమి సందేశం మీకు వినబడుతుంది? ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ, మన సంఘం పేరేంటి? క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరానికి, క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరంలోనికి వచ్చినటువంటి సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ బోధిస్తున్న, మాట్లాడుతున్న, మన ఊరిలో వినిపిస్తున్న స్వరం, సందేశం ఏంటి? ఆమేన్. బైబిల్ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం. ఈ అంత్య దినాలలో ఈ రోజున ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్వరం ఏమిటి? 2వ అధ్యాయం 3వ వచనం నుంచి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి, అయితే ఈ ఒకటి నీలో ఉన్న నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ ఎవరితో సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి దేవుని పరదైషులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింతును. ఒకసారి స్తోత్రం చెప్పాలి. పావుర స్వరం మన దేశంలో వినబడుతుంది. ఏమిటా స్వరం? ఆత్మ చెప్పుచున్న మాట. పావురం అంటే పరిశుద్ధాత్మ, పావురం అంటే దేవుని ఆత్మ. ఆత్మ ఏం చెప్తున్నాడు? నీవు మొదటి ప్రేమను ఏం చేశావు? కోల్పోయావు. ఆత్మ సంఘంతో చెప్తున్నాడు. ఈ రోజున క్రీస్తు సహవాస సంఘంతో చెప్తున్నాడు.